నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు అండ్ అట్లనే లోకేష్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. అసలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భూములు దానం చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎత్తిపోత పథకాలని పక్కకు పెడుతున్నారు. మరింతకు అసలు ఏం జరుగుతుంది అనే అంశం మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఈరోజు చూసుకున్నట్టయితే లోకేష్ గారు ల్యాండ్ ఏదైతే 99 పైసలకి ఫార్చ్యూన్ 500 దానికి ఇస్తే తప్పింది అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. అదొక విషయం. అట్లనే చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మహామకైనా కన్నా జన్మభూమికైనా వెన్నుపోటు ఒకటే అని చెప్పేసి. నిజంగానే ఇప్పుడు మరి తెలంగాణ సీఎం గారు మాట్లాడినప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండ్రు, నేను చెప్పిన కాబట్టి ఆగిపోయింది అని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్య వచ్చిండు. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఆయన రాజకీయ మోసం, దగ, కుట్ర, కుతంత్రం, నయవంచన, నమ్మక ద్రోహం, ఇదే చంద్రబాబు నాయుడు. ఎవరికి? ఎన్టీ రామారావు ఒకటికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసినంత నయవంచన, నమ్మక ద్రోహం అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ మామూలుగా లేదు. ఆయన రాగానే ఈ నిజాం షుగర్స్, ఆల్విన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మడం మొదలుపెట్టినాడు. పాత చరిత్ర. ఆ తర్వాత హైటెక్ సిటీ అనేది కట్టేసి ఆ చుట్టుపక్కల భూములు తన వాళ్ళ చేత చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో గుణపాలు దింపిన నికృష్టమైన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టినాడు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు, పరిశ్రమలు అన్నీ తెలంగాణలోనే ఉండిపోయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో సమానంగా నిలదొక్కుకోవడానికి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే, లేదు 10 సంవత్సరాలు కావాలని భారతీయ జనతా పార్టీ అంటే, ఈయన 15 సంవత్సరాలు కావాలన్నాడు. అది అయిపోయిన తర్వాత మోడీ పెద్ద దగులుబాజీ రాగానే నేను ఇయ్యను పో అన్నాడు. ఎట్లా మీరు దగులుబాజీ అనే వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు సార్? దగులుబాజీ అంటే ఏంటి? ఉర్దూ పదం దగాబాజ్ అనే పదానికి తెలుగులో పర్యాయ పదం, దాన్ని రూపాంతరం చెంది తెలుగులోకి దగులుబాజీ అయింది. హిందీలో, ఉర్దూలో దాన్ని దగాబాజ్ అంటారు. దగాబాజ్ అంటే మోసం చేసినాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను 10 సంవత్సరాలన్నీ ఇయ్యను పో అంటే మోసమే కదమ్మా. దగులుబాజీ మీనింగ్ ఏదో బూత్ ఏమో కాదు అది. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అందరు ఆ మాటలే మాట్లాడుతున్నారు కదా చాలా వరకు. అది బూత్ కాదమ్మా. దగాబాజ్ అని ఉర్దూలో ఒక పదం ఉంది, అది తెలుగులోకి రూపాంతరం చెంది దగులుబాజీ అయింది. అది ఉర్దూ పదం. అది దగాబాజ్ అంటే మోసం చేసినాడు. దగా అంటే మోసం, తెలుగులో కూడా ఉంది ఆ పదం దగా అని. దగా చేసిన వాడిని దగులుబాజీ అంటారు. ఇప్పుడు మొత్తానికి అయితే ఏపీకి మరి మోసం చేసినారు. ఆ మోసం చేసిన ఆయనకి ఈయన బత్తాసు పలికినాడు. మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన దగాబాజ్ చంద్రబాబు నాయుడు. ఆ పేపర్ ని కూడా చూపెట్టారు కదా, అరుణ్ జైట్లీ గారు చూపెట్టారు కదా. చూపెట్టినప్పుడు మరి అదంతా జరిగినప్పుడు మరి రెండోది ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారే. మరి అదంతా ప్రజలు చూడలేదా, గమనించలేదా? గమనించింది మరి ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నారంటారా? మరి ఆ పార్టీ చెప్తానమ్మా, అదన్నీ చేశారు కాబట్టి దింపేసినారు. అసలు ఏమేమి చేసినారో చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలలో ఇస్తా అన్న ప్రత్యేక హోదా అది హామీ కాదమ్మా. చాలా మంది హామీ అంటారు. ఆంధ్రప్రదేశ్కి అది నష్టపరిహారం. నువ్వు తెలంగాణ విడిపోవటం వల్ల ఇప్పుడు విద్యా సంస్థలు కానీ, ఐటీ సంస్థలు కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలోనే ఉండిపోయినాయి. ఎప్పుడు రాష్ట్ర విభజన సమయంలో అవి ఆంధ్రప్రదేశ్తో సమానంగా రావాలంటే అక్కడ పరిశ్రమలు ఏర్పడాలి. అక్కడ పరిశ్రమలు ఏర్పడటానికి పారిశ్రామికవేత్త అక్కడ ఎందుకు పడతాడు? పరిశ్రమ ఆయనకి ఏదన్నా ఎక్కువ లాభం చూపించాలా. ఆయనకి ట్యాక్స్ ఫ్రీ అని ఇస్తే ఆయన వచ్చి ఇక్కడ పెట్టాల్సిన ప్రాజెక్ట్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అప్పుడేమవుతుంది? ఆయనకి ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి అక్కడ పెడతాడు. సో ఎందుకు ఇస్తున్నారు? అది తెలంగాణతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి నష్టపరిహారం కింద ఇస్తా అన్నారు. ఆ నష్టపరిహారం వద్దన్న దగులుబాజీ చంద్రబాబు నాయుడు, ఇవ్వనన్న దగులుబాజీ మోడీ అయితే
ఇవ్వకపోయినా పర్వాలేదని రాసిచ్చిన దగులుబాజు చంద్రబాబు నాయుడు. పోలవరం పోలవరం రెండో పెద్ద హామీ, రాష్ట్ర విభజన నష్టపరిహారానికి పోలవరం రెండో పెద్ద హామీ. దానికి ఏముంది, కేంద్ర ప్రభుత్వం మేము కట్టిస్తామంది. దాని ఎత్తు 47 మీటర్లు. 47 మీటర్లు అయితే 55,000 కోట్ల మీరు ఇవి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ హైట్ ఎంత ఎక్కువ పెరుగుతా పోతే మునిగిపోయే ప్రాంతం అంత ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రాంతం ముంపుకు గురైతే అంత పరిహారం ఇవ్వాలి. సో ఎత్తు తగ్గిస్తే ఏమవుతుంది, ముంపు ప్రాంతం తక్కువ అవుతుంది, అంటే పరిహారం తక్కువ ఇవ్వాలి. తగ్గివ్వాలంటే కేంద్ర ప్రభుత్వం మీద భారం పడకుండా 47 మీటర్లని 41 మీటర్లు చేసిండు. అంటే 6 మీటర్లు తక్కువైంది. 6 మీటర్లు తక్కువైంది. దానివల్ల ఏమైతుంది, 6 మీటర్లే కదా అని మీకు అనిపించచ్చు. 47 మీటర్లు ఉంటే 7 లక్షల ఎకరాల సాగు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. 7 లక్షల ఎకరాలు సాగు కిందకి వస్తుంది. 41 మీటర్లు అయితే 2 లక్షల ఎకరాలే. 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కోల్పోతుంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం తీసుకోగలదు చంద్రబాబు నాయుడే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి ఆయన పనులు ఆపేయించేశాను నేను చంద్రబాబు నాయుడుతో నాకున్న సాన్నిహిత్యం వల్ల రేవంత్ రెడ్డి అంటున్నాడంటే, రాయలసీమకి దగా చేసినాడు చంద్రబాబు నాయుడు. మామకి వెన్నుపోటు పొడిచినాడు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఈయన వాటిని పీపీపీ కింద ప్రైవేట్ పరం చేస్తున్నాడు. రే బాబు, నీకు పీపీపీ మెడికల్ కాలేజీలు కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన 17 మెడికల్ కాలేజీ అట్లాగే పెట్టు, కొత్తవి 17 తీసుకురా, లేకపోతే 34 తీసుకురా. పీపీపీలో ఆయన 17 తెస్తే నువ్వు 17 తీసుకురా, నువ్వు 34 తీసుకురా, అవి అట్లాగే ఉంచు. అవి అట్లా ఉంచితే ఏమవుతుంది, ప్రజలు అక్కడికే పోతారు, జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి పోతారు. ఎందుకంటే ఫ్రీ వైద్యం. కాలేజీలలో అడ్మిషన్ కూడా తక్కువ, 2 లక్షలతో డాక్టర్ చదివేయచ్చు. అది పీపీపీ చేశాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ ఉంటే అక్కడ ఎవరు పోరు. సో దాన్ని లేకుండా చేయాల. అప్పుడేమవుతుంది, ప్రజలకి ఉచిత విద్య పోతుంది, పేదల పిల్లలు డాక్టర్లు చదివే అవకాశం కోల్పోతారు. అంటే ఇప్పుడు అట్లా ఇంకోటి చెప్తున్నా, నాడు నేడు స్కూల్స్ లో ఆయన ఇంటర్నేషనల్ బెకలరేట్ టోఫిల్ ఫౌండేషన్ తీసుకొచ్చినాడు. నారా దేవాంశ్ ఎక్కడ చదువుతున్నాడమ్మా, ఏ సిలబస్ చదువుతున్నాడు? పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ పవనోవిచ్ ఏ సిలబస్ చదువుతున్నాడు? ఏ సిలబస్ చదువుతున్నారమ్మా వాళ్ళు? ఇంటర్నేషనల్ సిలబస్ చదవట్లేదా? అంటే పేదల పిల్లలు ఇంటర్నేషనల్ సిలబస్ చదవద్దా? పేదల పిల్లలు టోఫిల్ విద్య ఇంగ్లీష్ మీడియం చదవద్దా? అంటే వాళ్ళు అక్కడే ఉండిపోవాలి, ఆ స్థాయిలోనే ఉండాలని. వాళ్ళందరూ కూడా బాగా చదువుకుంటే ఏ తాపీ మేస్త్రి కొడుకో, ఆటో డ్రైవర్ కొడుకో, లేకపోతే ఏ కూలి పని చేసుకునే రైతు కూలీ కొడుకో దేవాంశ్ కంటే బాగా చదివేస్తాడు, మార్క్ పవనోవిచ్ కంటే బాగా చదివేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమంటే తెలుసా, ఏ అత్త కోరుకుంటుంది ఎస్సీ ఇంట్లో పుట్టాలి అని అంట. ఎస్సీ ఇంట్లో పిల్లలు పుట్టాలని ఎవరు కోరుకుంటారని అంట. వాళ్ళైతే మనుషులు కదా, అంటే వాళ్ళు అట్లనే ఉండాలమ్మా, వాళ్ళు అట్లనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి మధ్యలో ఉన్న వ్యత్యాసం చెప్తాను. వాళ్ళ పిల్లలు కూడా నా పిల్లల్లాగా అమెరికాలో, ఫ్రాన్స్లో, లండన్లో చదవాలనే ఆలోచనతో వాళ్ళకి ఐబీ సిలబస్ టోఫెల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ క్లాస్ రూమ్స్, నాడు నేడుతో ఫర్నిచరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. అప్పుడు గగ్గోలు పెట్టినారు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మెయిన్ బాధ ఏంటి, నారాయణ చైతన్య కాలేజీలు క్లోజ్ అయిపోతాయి వాళ్ళ మంత్రులవి, ఒకటి మెయిన్. రెండోది ఏంటి, వాళ్ళు కూడా చదివేస్తే మేమేమే పోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ పవనోవిచ్ ఐబీసీలో చదువుతున్నాడు. అట్లాగే వాళ్ళ కొడుకు ఏదో ఒక ఫంక్షన్ కూడా వెళ్ళాం, ఏదో ఫ్రాన్స్ లోనో ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా పోయి ఆయన డిగ్రీ తీసుకున్నప్పుడు పోయి వచ్చినారు కదా. ఇక్కడ చదువుకున్నారు, విదేశాల్లో చదువుకున్నారు, ఇంటర్నేషనల్ సిలబస్ చదువుకున్నారు. ఈ పిల్లలు కూడా ఆ సిలబస్ చదివితే వాళ్ళకి తెలివి వచ్చేస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ కొడుకులకి జై పవన్ కళ్యాణ్, జై మెగాస్టార్ అని ఎవరు జిందాబాద్ కొడతారమ్మా? ఎవరు మంది ఎక్కడ ఉంటది? వాళ్ళకి తెలివి వచ్చేస్తుంది కదా. అరే ఈయన కేవలం సినిమా నటుడు, నటుడికి ఎందుకు అంత గౌరవం ఇవ్వాలా? నేను సైంటిస్ట్కి ఇస్తా, విద్యావేత్తకి ఇస్తా, ప్రొఫెసర్కి ఇస్తా, డాక్టర్కి ఇస్తా, ఇంజనీర్కి ఇస్తా,
సమాజాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకి ఇస్తాను, ముఖానికి రంగులు వేసుకుని గంతులు వేసేవాడికి ఈడికి చేయగొట్టేది ఏంది అంటారు. ఇలా బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. పేద పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల భయం ఏంటంటే మా బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, పేదల పిల్లలు కూడా నా పిల్లల్లాగా రావాలా. ఈ రెండిటి మధ్యలో మైండ్ సెట్ వ్యత్యాసం అనేది ప్రజలు గమనించాలి. సో ఎకరం 99 పైసలకి అమ్ముతా అంటున్నావు, ఎవరయ్యా జాగిరి అది, ఎవరు సొమ్మది, తప్పేంటి అంటున్నాడు కదా. అవును, అదే తప్పేంటి అంటే నువ్వు ఆ సొమ్ము ఎవరిది, ఆయనదా? హెరిటేజ్ కంపెనీ అమ్మేమనమ్మా, 99 పైసలకి అమ్మేమను. ఎక్కడెక్కడ హెరిటేజ్ భూములు ఉన్నాయో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు అమ్మేమను. ఎవరు వద్దున్నారు? ప్రభుత్వ భూములు అంటే ఎవరు ఆస్తులు అవి? ప్రజల ఆస్తులు అయితే నువ్వేం చేయాలా, ఇక్కడ విజయవాడ పాత బస్ స్టాండ్ ఇన్ని ఎకరాలు ఉన్నది, అది నేను అమ్ముదాం అనుకుంటున్నా. నువ్వు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కాదు, ప్రపంచం అందరికీ గ్లోబల్ టెండర్లు పిలువు. ఇక్కడ ఇంత భూమి ఉంది, ఎంత కొంటారు, అక్కడ ఏమి పెడతారు, అక్కడ లులు మాల్ పెడతారా, ఏం పెడతారు, దానివల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఇవన్నీ పిలువు. ఫార్చ్యూన్ 500 కాదు, అందరినీ పిలువు. గ్లోబల్ టెండర్ వేసి బాబు నువ్వు ఎంత కొంటావు, ఏం కంపెనీ పెడతావు, అక్కడ ఎంతమంది ఉపాధి కల్పిస్తావు, అక్కడ పర్యావరణానికి నష్టం కలగకుండా నువ్వు ఏం వ్యాపారం చేస్తావు అని ఇన్విటేషన్ ఇవ్వు. అందరూ వస్తారు కదా. దాంట్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు చూడు, ఎవరు ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నారు అది చూడు. పర్యావరణానికి ఎవరు నష్టం చేయకుండా రాష్ట్ర భవిష్యత్తుకి ఏ కంపెనీ పెడితే బాగుంటుందో అందులోకి వెళ్ళి డిసైడ్ చేయి. 99 పైసలకి ఫార్చ్యూన్ కంపెనీ నువ్వెవరు అసలు? గ్లోబల్ టెండర్ పిలువయ్యా, పిలిచి అందులోకి వెళ్ళి డిసైడ్ చేయి. అయిపోయిందా? మెడికల్ కాలేజీలు ఈ కాలేజెస్ ఉంచి నువ్వు కొత్తగా పని చేసుకో. ఇది ఇయ్యద్దు. దీంట్లోకి వెళ్ళేవాళ్ళు దీంట్లోకి వెళ్తారు, నువ్వు పెట్టే పీపీలోకి వెళ్ళేవాళ్ళు పీపీలోకి వెళ్తారు, దీన్ని ముట్టద్దు. అట్లాగే ల్యాండ్ పూలింగ్ కూడా నువ్వెట్లా చెప్తావు? ల్యాండ్ పూలింగ్ ఎట్లా చేస్తావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట లేకపోతే రైతుల దగ్గర నుంచి 30,000 ఎకరాలు కొని దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చి దాంట్లో నువ్వు రాజధాని కట్టు. దాంట్లో నువ్వు రాజధాని కట్టకుండా ల్యాండ్ పూలింగ్ అని తీసి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకి పంచిపెడతా అంటే ఎట్లా? ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాలి. సంక్రాంతి పండుగకి పిల్లలు వస్తారు కదా, ఒకసారి ప్రజలందరికీ చెప్తున్నాను, సంక్రాంతి పండుగకి మీ ఇంటికి పిల్లలు వస్తారు, వాళ్ళ మొహం చూడండి ఒకసారి. అట్లాగే నారా లోకేష్, నారా దేవాంశు, అట్లాగే పవన్ కళ్యాణ్ పిల్లలు, మార్క్ పౌనవిచ్, అకిరా, వీళ్ళ మొహాలు చూడండి. వాళ్ళు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, పక్కన పెట్టుకొని చూడండి. చంద్రబాబు నాయుడు ఈ రోజున సంపాదించే ఆస్తి ఎవరి కోసము? చంద్రబాబు నాయుడు, లోకేష్, దేవాంశు, ఆ తర్వాత 50 తరాలకు సరిపడా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 50 తరం తర్వాత వాళ్ళ కోసం ఇప్పుడు సంపాదిస్తారు వాళ్ళు. అట్లాగే పవన్ కళ్యాణ్ మొన్న వచ్చాడు, ఆయన ఒక 10 తరాల వరకు, 5 తరాల నుంచి 10 తరాల వరకు పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నాడు. సో ఆయన 11వ తరం కోసం ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు? మీ లులు మాల్, మీకు ఎకరం 99 పైసలు ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టి వాళ్ళ 51వ తరం కోసం చంద్రబాబు నాయుడు, 11వ తరం కోసం పవన్ కళ్యాణ్ తహతాలాడుతున్నారు. మీదేం నష్టపోతుంది? మీ పిల్లల కంచంలో ఉన్న ఈ రోజు అన్నం తీసి వాళ్ళకి పెడతా అంటున్నారు. సిగ్గులేదా మనకి? మౌనంగా ఉన్నారు మీరు. ప్రజలు అడుగుతున్నారు. నేను ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటి? లక్షల కోట్ల ఆదాయం రావాలా? ల్యాండ్ పూలింగ్ ఎట్లా చేస్తారని అడగట్లేదు ఒక్కరు కూడా. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేస్తే మేము ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి? మా పిల్లలు డాక్టర్ చదవాలంటే ఎక్కడ చదవాలి? ఎందుకు 2,550 సీట్లు ప్రైవేట్ పరం చేస్తున్నారు? ఇవన్నీ అడగాలి కదమ్మా. ఇవన్నీ అడగకపోతే మీ పిల్లలు బాగుండాలంటే ఇవన్నీ మీరు అడగాల. మీరు అడగాలంటే ఎవరిని అడగాల అంటే, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తే అప్పుడు ఆయనను ఓడించి అప్పుడు ఆయనను బయట పెడతాను కాదు. ఈ రోజు అంటే సంవత్సరంన్నర కాలంలో 3 లక్షల కోట్లు అప్పు చేసిండు చంద్రబాబు నాయుడు. సంవత్సరంన్నర కాలంలో 5 సంవత్సరాలు ఉంటే 10 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు.
యావరేజ్ ప్రకారము సంవత్సరానికి 2 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి. 5 సంవత్సరాలు మీరు ఆపినారనుకోండి, వాళ్ళని గాలికి వదిలేస్తారనుకోండి, అచ్చోసిన ఆంబోతులాగా 10 లక్షల కోట్లు అప్పు చేసేస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా బ్రహ్మదేవుడు వచ్చినా ఏం చేసేది లేదు. మింగేసిన తర్వాత మింగకుండా మీరే ఆపాలా, ఈ రోజే ఆపాలా, ఈ క్షణం ఆపాలా. మీరు మీ పిల్లల ఆశ దోచుకోకుండా ఈ రోజు ఆపితేనే దోపిడీ. ఇక్కడితో ఆపకపోతే ఇంకా 6-7 లక్షల కోట్లు అప్పు చేసేస్తాడు ఆయన. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో అప్పులు ఏం చేయలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా కానీ ఎవరికి పంచారు ఆయన? ప్రజలకు పంచారు. నాడు నేడు స్కూల్ లాంటివి పెట్టారు, ప్రాజెక్టులకు పెట్టారు. ఏ ప్రాజెక్ట్ అయితే రేవంత్ రెడ్డి ఎక్కడ జరగలేదంటారా? అవినీతి జరిగిండొచ్చమ్మా, నేను జరగలేదని నేనేమన్నాను. జగన్మోహన్ రెడ్డిని అవినీతి జగన్మోహన్ రెడ్డి దగ్గర రూపాయి జరిగితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర 100 రూపాయలు జరుగుతుంది. అంత వ్యత్యాసం ఉందా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు 2 సంవత్సరాల్లో చేసేస్తున్నాడు కదా, ఆల్రెడీ రీచ్ అయిపోతున్నాడు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఈ మార్చ్ కల్లా క్రాస్ చేస్తాడు దాన్ని. చంద్రబాబు నాయుడు ఏం చేసావయ్యా అంటే, ఆయన ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ కట్టారు కేసీఆర్ గారు, అది 8 లక్షల SFT అనుకుంటుంది తెలంగాణ సెక్రటేరియట్. చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కావాలా, కట్టాలా. ఆ తెలంగాణ పాపులేషన్ 3.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 5 కోట్లు, ఒక 50% ఎక్కువ. కానీ మినిస్ట్రీ సెక్రటేరియట్ అంటే దాంట్లో అక్కడ ఏ శాఖలు ఉన్నాయో ఇక్కడ కూడా అవే శాఖలు ఉంటాయి. 1-2 శాఖలు ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీరం ఉంది కాబట్టి 1-2 శాఖలు ఏమైనా ఎక్స్ట్రా ఉండొచ్చు, తీర ప్రాంతం ఉంది కాబట్టి. అక్కడ 8 లక్షల SFT అయితే నీకు 10 లక్షల SFT సరిపోతుంది. 53 లక్షల SFT కడతా అంటాడు. ఎందుకయ్యా? మంత్రి ముందు తరాల ముందు భవిష్యత్ కోసం మినిస్టర్ అంటే మంత్రులు ఎంతమంది ఉంటారు? మంత్రివర్గం ఏముంటది? హోం శాఖ ఉంటది. అట్లా శాఖలు ఎన్ని ఉంటాయి? ఫిక్స్డ్ ఉంటాయి, దేశవ్యాప్తంగా ఫిక్స్డ్ ఉంటాయి. కొన్ని చోట్ల మీకు తీర ప్రాంతం కాబట్టి 1-2 ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి, ఎక్స్ట్రా ఉండొచ్చు. మంత్రిత్వ శాఖలు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్నీ ఉంటాయి. మంత్రుల సంఖ్య 15% లో ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలు, ఇక్కడ 119 స్థానాలు కాబట్టి ఒక 4-5 మంత్రి మా ఆఫీస్ లో ఎక్కువ అవచ్చు, ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా. సో ఇక్కడ 8 లక్షల SFT కడితే అక్కడ 10 లక్షల SFT సరిపోతుంది. 53 లక్షల SFTయా? ఆయన నేషనల్ హైవే మన ఉంటుంది కదా, హైవే వేస్తారు కదా, దానికి కిలోమీటర్కి 11 కోట్లు ఎంత అవుతుందంట. ఈయన అమరావతిలో వేసే రోడ్లకి కిలోమీటర్లకి 25 కోట్లు ఎంత అవుతుంది. ఎందుకయ్యా అంటే నేషనల్ హైవే లైన్ 6 లైన్ అయితే మేము 25 లైన్ వేస్తున్నాం అంటున్నాడు. ఎందుకయ్యా 25 లైన్ అంటే 100 సంవత్సరాల తర్వాత ఏ ట్రాఫిక్ కావాలో దానికి చంద్రబాబు నాయుడు విజనరీ, అంత విజనరీతో నడుస్తున్నాడు. ప్రజలు బుద్ధిగా అవునా నిజమే కదా, అవసరం కదా అంటే భావి తరాల కోసం ముందు ఆలోచించి చేసిన. నువ్వు 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంత స్పేస్ వదులు, అంత రోడ్ ఇప్పుడే కట్టకు. నువ్వు నేషనల్ హైవే 6 లేన్లు, నువ్వు 25 లేన్లకి స్పేస్ వదులు, అది తప్పు కాదు. కానీ 25 లేన్ల రోడ్డు ఇప్పుడే కడతాను ఎందుకుంటున్నావు? ఇక రోడ్డు నిర్మాణం కోసం, స్పేస్ కోసం కాదు, ఇది రోడ్డు నిర్మాణం కోసం. అమరావతిలో ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, రోడ్డు వేసిన తర్వాత ప్రతి సంవత్సరం కొట్టుకుపోతుంది. ప్రతి సంవత్సరం కొట్టుకపోతే ప్రతి సంవత్సరం రిపేర్ చేయాలా, అందులో కూడా డబ్బులు మింగాలి. 100 సంవత్సరాల తర్వాత ఏ రోడ్ అయితే అవసరం ఉందో అంత పెద్ద రోడ్ ఇప్పుడే కడితే మరమ్మతులకి మళ్ళీ నిర్మాణానికి తినొచ్చు, మరమ్మతులకి తినొచ్చు. 3 లక్షల కోట్లు ఏమైపోయినాయమ్మా? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? డిఫారెస్టేషన్ అని 3వ సారి చేస్తున్నాడు. నువ్వు బిల్డింగ్ కట్టింది లేదు ఇంతవరకు, ఎందుకు చెట్లు కొడుతున్నావు? చెట్లు ఎక్కడ కొట్టాలి నువ్వు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇటుకన్నా ముందుకేసి లేకపోతే ఒక్క పనాన్న ముందుకు చేస్తే ఈ రోజు ఇంత అయ్యేది కాదు కదా సార్. కాదమ్మా, చెట్లు కొట్టేస్తున్నావు. ఫస్ట్ అది చెప్తాను జగన్మోహన్ రెడ్డి దానికి. చెట్లు కొట్టేస్తున్నావు, ఎక్కడ కొట్టాలి? ఎక్కడ ఇల్లు ఎక్కడైతే నిర్మాణం చేస్తున్నావు అక్కడే కొట్టాలి. మొత్తం ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడైతే నిర్మాణం చేస్తున్నావు అక్కడ మాత్రమే డిఫారెస్టేషన్ చెయ్యి. డిఫారెస్టేషన్ 3వ విడత ఇది. ఆయన 3వ విడత 4వ విడత ఆయన వచ్చిన తర్వాత. ఎందుకు? డబ్బులు తినడానికే. నీళ్లు తోడటం. మొన్న సెకండ్ పంప్ హౌస్ కూడా ఇచ్చింది కదా తోడేదానికి 460. అక్కడ ఎందుకు కట్టారమ్మా?
అమరావతిలో ఎవరు కట్టమన్నారు? అంటే పక్కనే అంటే ఒక రాజధానికి నీళ్ళ అవసరం చాలా కాబట్టి పక్కన పారే నది పక్కన. హైదరాబాద్ ఎక్కడ ఉంది నది? నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి? హైదరాబాద్ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మంజీరాకి వెళ్ళి వస్తున్నాయి, కృష్ణా నుంచి వస్తున్నాయి, గోదావరి నుంచి కూడా వస్తున్నాయి. ఎక్కడ గోదావరి పక్కకు పోయి కట్టలే కదా, అక్కడ ఎందుకు కట్టారో చెప్పాలా? దాని ఇంకా పెద్ద మోసం కుట్ర ఉంది. పంట భూముల కోసం అంటారా? కాదు, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత శివరామకృష్ణన్ గారి అధ్యక్షతన ఒక కమిటీ చేసి ఆయనకి ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలో మీరు మొత్తం రాష్ట్రం పర్యటించి ఎక్కడైతే రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్, తాగునీరు, విద్యుత్ సరఫరా, అవకాశం ఉంటే సీ పోర్ట్, ఇవన్నీ దగ్గర ఉన్నది మీరు డిసైడ్ చేయమని చెప్పింది. చంద్రబాబు నాయుడు చేసింటే నారాయణ చెవులో ఒక మాట చెప్పిండు, ఎక్కడైతే ఎకరా 10 లక్షలు ఉందో అక్కడ చూడమని చెప్పింది. నారాయణ మొత్తం తిరిగినాడు, ఆగిరిపల్లి, నున్న, గన్నవరము మొత్తం పర్యటించినాడు ఆయన. ఎక్కడ చూసినా కానీ 30, 35, 40. సరే 30, 35, 40 ఉన్నాయంటే అదే పిచ్చోడా, ₹1 మనం పెడితే ఎన్ని ఎకరాలు వస్తుందా 30 అంటే 3 వస్తుంది అని. నేను 10 ఎందుకు చెప్పినా, ₹1 పెడితే 10 ఎకరాలు రావాలి అంటే మనము తక్కువ డబ్బుతో ఎక్కువ భూమిని కొనాలనే ప్లేస్ కోసం నేను 10 లక్షలు ఎక్కడుందో చెప్పమని చెప్పిన. అంటే 10 లక్షలు అయితే ఉందని అది కృష్ణానది ఒడ్డున ఉందంట సార్. ఎందుకు అక్కడ 10 లక్షలు ఉందంటే అక్కడ సంవత్సరానికి ఒక పంట కొట్టుకుపోతుందంట సార్, ఒక పంటనే పండుతుందంట. అక్కడ జూలై నుంచి అక్టోబర్, నవంబర్ దాకా వరద నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఏం పంట వేసినా కానీ కొట్టుకుపోతూనే ఉంటుందంట. అందుకనే అక్కడ సగం పంట పోయి సగం పంటనే పండుతుంది కాబట్టి రేట్ తక్కువ సార్ అంటే కొను, అక్కడ కొను, ఆడకొన్నారు. అక్కడ వరద వస్తుందని తెలుసు, సంవత్సరానికి 6 నెలలు వరద వస్తుందని తెలుసు, అక్కడ కట్టిందల్లా కొట్టుకుపోతుందని తెలుసు. కానీ అక్కడ ఎందుకు ఉన్నారు? తక్కువ పైసలతో ఎక్కువ భూమి మనం కబ్జా చేసుకోవాలి అని. అయితే వీళ్ళదంతా దోపిడీ అమ్మా. సో నేను ఆంధ్రప్రదేశ్ సెలవులకి, సంక్రాంతి సెలవులకు వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, పెద్దలకి, ఎస్పెషల్లీ పేదవాళ్ళకి చెప్తున్నాను, మీ పిల్లలు చదువులు బాగా ఉండాలన్నా, మీ స్కూల్స్లో ఇంటర్నేషనల్ సిలబస్, టోఫెల్ ఫౌండేషన్ ఉండాలన్నా, మీ పిల్లలు 2 లక్షల్లో డాక్టర్ అయ్యే కాలేజీలు ఉండాలన్నా, మీకు ఉచితంగా మంచి వైద్యం అందాలన్నా, లేకపోతే ల్యాండ్ పూలింగ్ పేరిట లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది దోచి ప్రైవేట్ వ్యక్తులకి పెట్టుకోవడాన్ని ఆపాలన్నా, ఎకరా 99 పైసలకి ఆపాలన్నా సరే, ఇవన్నీ ఎవరి డబ్బులు? మీ పిల్లలవి. సో మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ పిల్లల మొహాలు ఒకసారి చూసి, వాళ్ళ మొహాలు ఒకటి చూసి, మీ పిల్లలు కూడా వారి స్థాయికి వెళ్ళాలంటే వీళ్ళ ఆస్తులు దోచుకోకుండా అడ్డుపడండి. అడ్డుపడాలంటే ఏం చేయాలి? ఈ పీపీపీ విద్యా విధానానికి నేను వ్యతిరేకము అనే ఒక అంశం. ఎకరా 99 పైసలకే అమ్మడానికి నేను వ్యతిరేకము. దాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్మండి. 99 పైసలు నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? అట్లాగే ల్యాండ్ పూలింగ్ కూడా ల్యాండ్ పూలింగ్ చేయకుండా ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టే చట్టం తీసుకురావాలి. మేము ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకము. ల్యాండ్ పూలింగ్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానా 5 లక్షల కోట్లు నష్టపోతుందని చెప్పేసి ఈ 3 అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయండి, సిబిఐ ఎంక్వైరీ చేయమని. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి dicsochi@gmail.com. దానికి మీరు మెయిల్ పెడితే మీకు తెలియకపోతే మీ గ్రామ వాలంటీర్లు కానీ, అంటే మాజీ గ్రామ వాలంటీర్లు కానీ, లేకపోతే గ్రామ సచివాలయంలో ఎవరన్నా అడిగితే వాళ్ళు కానీ, లేకపోతే మీ సేవకి వెళ్తే మీ సేవ అయినా సరే, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా సరే, వాళ్ళు ఇదేదో చెప్తున్నారండి వీడియో, ఇదేదో కాగితం పంపించాలంట సుప్రీంకోర్టుకి, నాకు అది ప్రింట్ తీసి ఇవ్వండి అంటే వాళ్ళు ప్రింట్ తీసిస్తారు, ₹10 తీసుకుంటారు. 4 పేజీల మీద సంతకం పెట్టండి. చివరి పేజీలో మీ పేరు, గ్రామం పేరు, మండలం, జిల్లా పేరు, మీ ఆధార్ కార్డులోని చివరి 4 అక్షరాలు రాసి, మీరు ఫోన్ నంబర్ రాసి మీరు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి పంపిస్తే అక్కడి నుంచి మీకు ఒక నంబర్ వస్తుంది, మీ ఫిర్యాదు మేము నమోదు చేశాము అని. ఇది స్పీడ్ పోస్ట్లోనే పంపించాలి. అటువంటి వాళ్ళు గనక 25-30 లక్షలు, అంటే ఈ జనవరి 31 కల్లా మీరు ఒక 30 లక్షల మంది, 40 లక్షల మంది, అవకాశం ఉంటే 1 కోటి మంది రాశారనుకోండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగిపోతుంది. ఎకరా 99 పైసలకి అమ్మడం కూడా ఆగిపోతుంది.
అట్లాగే ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం ఖజానాకి రావాల్సిన డబ్బులు దోచి ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా పెడతావయ్యా అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మీద కేసులు పెట్టినట్టు చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెడతారు. అరవింద్ కేజ్రీవాల్ చేసింది, చంద్రబాబు నాయుడు చేసింది ఒకటే నేరం. ఉన్న చట్టం ఉండంగా కొత్త చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చి ప్రైవేటు వ్యక్తులకి లాభం చేకూర్చారు. ఇద్దరు చేసిన నేరం ఒకటే. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒకసారి మీ పిల్లల మొహం చూసి నేను మౌనంగా ఉండటం వల్ల ఈ జీవితం నాశనం అయిపోతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లెటర్ రాయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.